ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల జీవితాలే మారుతాయి. కానీ లేచాక ఏం చేశారన్న దాని మీద రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఉదయం తొందరగా లేస్తే కలిగే ఉపయోగాలు అలాగే నష్టాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఫ్రెష్ మైండ్. ఉదయం నిద్ర లేవగానే ఆలోచన శక్తిని పెంచే కార్టిసాల్ హార్మోన్ పీక్ లో ఉంటుంది. అందువల్ల మీరు ఆ రోజు ఏం చేయాలి, ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి, అంబిషన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలనే విషయాలపై కరెక్ట్ డిసిషన్స్ తీసుకోగలరు. ఉదాహరణకి మీ ముందు 10 డ్రెస్సులు చూపించి ఏదో ఒకటి సెలెక్ట్ చేయమంటే ఆలోచిస్తారు. ఒక్కటే డ్రెస్ ఉందనుకోండి, ఆలోచించకుండా తీసుకుంటారు. అదేవిధంగా నిద్రలేవగానే తీసుకునే నిర్ణయాలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. మిగతా సమయాల్లో సైకలాజికల్ గా మీ మూడ్ చేంజ్ అవుతుంది. ఎదుటి వాళ్ళ కన్సర్న్ కూడా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. మీ మైండ్ కన్ఫ్యూజ్ చేస్తుంది ఈ డిసిషన్ కరెక్టా కాదా అని. నెంబర్ 2, ఫిజికల్ హెల్త్. ఉదయం లేవగానే శరీర శక్తి పెంచడానికి ఉపయోగపడే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అందుకే ఉదయం పూట చేసే వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా లాంటివి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇవన్నీ రోజులో ఎప్పుడైనా చేయొచ్చు కదా అని అడగొచ్చు. కరెక్టే, ఇవన్నీ రోజులో ఎప్పుడైనా చేయొచ్చు. కానీ మార్నింగ్ చేయడం వల్ల ఆ రోజంతా మెంటల్లీ స్ట్రాంగ్ అని బ్రెయిన్ మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నెంబర్ 3, మెంటల్ హెల్త్. ఉదయం సూర్యోదయాన్ని చూడడం వల్ల బ్రెయిన్ లో సెరటోనిన్ పెరుగుతుంది. హార్వర్డ్ స్టడీ రీసెర్చ్ ప్రకారం ఎర్లీ రైజర్స్ కి 20% డిప్రెషన్ తక్కువగా ఉంటుందని తేలింది. ఉదయం ప్రారంభించే పనుల్లో మిస్టేక్స్ ఉండవని తేలింది. రైతులు వ్యవసాయ పనులకు తెల్లవారుజామునే వెళ్లడం, మహిళలు వంట చేయడం, పాలు, పేపర్, జాగింగ్, మెడిటేషన్ లాంటివి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇక సమస్యల గురించి చెప్పాలంటే నెంబర్ 1, తక్కువ నిద్ర. రాత్రిపూట త్వరగా నిద్రపోయే వాళ్ళు మాత్రమే ఉదయం త్వరగా లేవాలి. రాత్రిపూట 1 గంట వరకు పనిచేసి ఉదయం 4 గంటలకే నిద్ర లేవడం తప్పు. త్వరగా లేవడం వల్ల కలిగే లాభాల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలే ఎక్కువ. నిద్ర తక్కువగా ఉంటే 40% డిప్రెషన్ పెరుగుతుంది. ఉదయం బలవంతంగా నిద్రలేస్తే ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. నెంబర్ 2, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. సరైన నిద్ర లేకపోతే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సంపూర్ణ నిద్ర ఉండాలి. నైట్ వర్క్ చేసేవాళ్ళు డైజెస్టివ్ సమస్యలతో బాధపడుతుంటారు. నెంబర్ 3, బ్లాంక్ మైండ్. ఒక్కరోజు సరిగా నిద్రపోకపోతే దాని ఎఫెక్ట్ వారం రోజులు ఉంటుంది. ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే స్పందించలేరు. మర్చిపోయినట్టు నిదానంగా స్పందిస్తారు. చిన్న చిన్న పనులు కూడా పోస్ట్ పోన్ చేస్తుంటారు. కారణం సరైన నిద్ర లేకపోవడం. వీటి నుండి బయటపడాలంటే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట పనుల్ని వీలైనంత వరకు నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేయాలి. రాత్రిపూట మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండాలి. రాత్రి నిద్ర కోసం సాయంత్రం నుండే ప్లాన్ చేసుకోవాలి. త్వరగా భోంచేయడం, గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం, రేపు చేయాల్సిన పనులు గుర్తు చేసుకుంటే ఈజీగా నిద్ర వస్తుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే పొద్దున్నే నిద్ర లేవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఈ అలవాటుని ఒకేసారి స్టార్ట్ చేయకుండా కొంచెం కొంచెం క్రమంగా బాడీకి అలవాటు చేయాలి. చిన్న చిన్న అలవాట్లు జీవితాన్ని మార్చే గొప్ప విషయాలకు కారణం అవుతాయి. 1 సెకండ్ లేట్ అయితే రేస్ లో సెకండ్ ప్లేస్ వస్తుంది. 1 మార్కు తగ్గితే ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతారు. 1 ఓటు తేడాతో 5 ఏళ్లు కష్టపడిన పొలిటీషియన్ ఓడిపోతాడు. మంచి విషయాల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.